ఏపీ సడేరం రీఅసెస్మెంట్ సర్టిఫికెట్ 2025 న్యూ కార్డ్స్ డౌన్లోడ్ ప్రాసెస్ ఎలిజిబిలిటీ మరియు డీటెయిల్స్ ఏపీ సడేరం రీఅసెస్మెంట్ సర్టిఫికెట్ 2025 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు మంజూరు చేసే పింఛన్ల పునఃపరిశీలన రీఅసెస్మెంట్ అనంతరం కొత్త సదరం సర్టిఫికెట్లు కార్డులు విడుదల చేసింది. ఈ సర్టిఫికెట్లను గ్రామ, వార్డు సచివాలయం ద్వారా పూర్తిగా ఉచితంగా పొందవచ్చు. మీరు గనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ సదరం సర్టిఫికెట్లు ఏపీ సేవా పోర్టల్ ద్వారా డిజిటల్ అసిస్టెంట్, గ్రామ సచివాలయం, లేదా డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ, వార్డు సచివాలయం అధికారి డౌన్లోడ్ చేస్తారు. సడేరం రీఅసెస్మెంట్ సర్టిఫికెట్ ఓవర్వ్యూ. పథకం పేరు: ఏపీ సడేరం రీఅసెస్మెంట్ సర్టిఫికెట్ 2025. అమలు సంస్థ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ప్రయోజనం: పింఛన్ పునఃపరిశీలన అనంతరం అర్హులైన వారికి కొత్త సదరం సర్టిఫికేట్, కార్డు జారీ. సర్టిఫికేట్ అందజేత: గ్రామ, వార్డు సచివాలయం ద్వారా ఉచితంగా. డౌన్లోడ్ పోర్టల్: ఏపీ సేవా పోర్టల్. కీ పాయింట్స్: గతంలో పింఛన్ పునఃపరిశీలనకు వెళ్లిన వారికి మాత్రమే కొత్త సదరం సర్టిఫికెట్లు జారీ అవుతాయి. సర్టిఫికెట్లు పూర్తిగా ఉచితం, ఎటువంటి ఛార్జీలు ఉండవు. గ్రామ సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ అధికారి, వార్డు సచివాలయంలో డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ అధికారి. ఏపీ సేవా పోర్టల్ ద్వారా సర్టిఫికెట్ డౌన్లోడ్ చేస్తారు. ఒకసారి మాత్రమే డౌన్లోడ్ చేసుకునే అవకాశం, మళ్లీ డౌన్లోడ్ ఆప్షన్ ఉండదు. రిక్వైర్డ్ డీటెయిల్స్: సదరం సర్టిఫికెట్ పొందేందుకు మీకు అవసరమైనవి: లబ్ధిదారు పేరు, ఆధార్ నెంబర్, పింఛన్ ఉంటే, గ్రామం, వార్డు వివరాలు. డౌన్లోడ్ ప్రాసెస్: గ్రామ, వార్డు సచివాలయంకి వెళ్ళండి. సంబంధిత అధికారి ఏపీ సేవా పోర్టల్లో లాగిన్ అవుతారు. సడేరం రీఅసెస్మెంట్ సర్టిఫికెట్ డౌన్లోడ్ ఆప్షన్ ఎంచుకుంటారు. లబ్ధిదారు వివరాలు ఎంటర్ చేసి డౌన్లోడ్ చేస్తారు. ప్రింట్ తీసుకొని లబ్ధిదారునికి అందజేస్తారు. ఇంపార్టెంట్ నోట్స్: డౌన్లోడ్ చేసే ముందు వివరాలు సరిగా ఉన్నాయో చెక్ చేయాలి. మళ్లీ డౌన్లోడ్ చేసే అవకాశం ఉండదు, కాబట్టి ఒకేసారి ప్రింట్ తీసుకోవాలి. ఇది పూర్తిగా ఉచిత సేవ. మేము అందించిన సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే మీ తోటి మిత్రులకు షేర్ చేయగలరు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేసి మీ మిత్రులకు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే ఆప్షన్ను ఎంచుకోగలరు. మేము పెట్టేటువంటి వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.